ఇంకొకటి మీరు బాధపడినాడు అంటే చెప్తాను. అంటే మీరు మేబీ ఆ విషయంలో ఏమైనా బాధపడి ఉండొచ్చేమో. ఆల్మోస్ట్ మీ పేరు అనౌన్స్మెంట్ వచ్చేసింది లిస్ట్లో. కాకపోతే మళ్ళీ తర్జనా భర్జనల్లో మన బాబు గారి పేరు రాలేదు. అటువంటి సందర్భంలో మీరు ఏమైనా బాధపడ్డారా? బాధపడ్డాక నాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన ఒక బాధ్యతలో ఉంటే నాకు ఒక బాధ్యత అప్పచెప్తారే ఉన్నారు. దానికోసం నేను పెద్ద ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన యువరాజ్యం అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉన్నప్పుడు నాకు ఇక్కడ జిల్లా యువరాజ్యం అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. ఆయన 2019 ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేటప్పుడు నన్ను పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం జరిగింది. నాకు ఇంకా ఆనందమైన విషయం ఏంటంటే మా పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికలప్పుడు రాజప్ప గారి గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారు సామర్లకోటలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఇంచుమించుగా 10 సార్లు అవును మేము చూసాం ఆ పేరు చెప్తే 10 సార్లు ఎమ్మెల్యే అవినంత ఫీలింగ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, తుమ్మల బాబు గారు అనేటువంటి మాట 10 సార్లు చెప్పడమే కాకుండా సీటు త్యాగం చేశారు. రాజప్ప గారి పెద్దరికాన్ని మన్నించి ఇక్కడ అదే నాకు 10 సార్లు శాసనసభకి ఎన్నికైనంత ఉత్సాహం ఇచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఇష్టం, అభిమానం. ఒక పక్క అభిమానం అయితే ఎప్పటికైనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతారు అనేటువంటి నమ్మకంతోనే మేము ఆయన ఎంత కష్టం ఉన్నా నష్టం ఉన్నా ప్రయాణిస్తూ ఉంటాం. వారు తీసుకునేటువంటి ప్రతి అడుగు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అని నమ్మే మేము ఆయన వెనకాల పనిచేస్తూ ఉంటాం. ఈరోజు ఆయన ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం తన పదవి కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపినప్పుడే పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ కానీ, ప్రజల పట్ల ఆయనకున్నటువంటి మక్కువ కానీ, అభిమానం కానీ, తన పదవిని త్యాగం చేసుకుని ఇంకొక పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి నాయకుడు వెనకాల మేము పనిచేస్తాం అనేటువంటి గర్వంగా ఆయన వెనక పయనించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని మరొకసారి మీ ద్వారా గుర్తు చేస్తాం. రైట్, నేనే రాంగ్ క్వశ్చన్ అడిగాను సార్. ఎందుకంటే యాక్చువల్గా అలాంటి నాయకుడి దీంట్లో వేలో మీరు ఉన్నప్పుడు ఆ రాంగ్ క్వశ్చన్ నేను అడిగాను. ఐఎమ్ సారీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నరాల్లో ఏదో చెయ్యాలన్న తపన తప్ప ఎప్పుడూ కూడా పదవుల కోసం ఆశించలేదు. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఎందుకనంటే ఆయన పదవులు ఆశించో లేకపోతే ఉన్నతమైన పదవుల్లో ఉండాలి అని అనుకుంటే కనుక ఈ రోజు కుటుంబ ప్రభుత్వమే లేదు. కుటుంబ ప్రభుత్వం ఏర్పడేది. ఏ రోజు కావాలైనా ఈరోజు మోడీ గారు ఈరోజు కేంద్ర మంత్రి కావాలంటే ఆయనకి కేంద్ర మంత్రికి వెళ్ళొచ్చు. ఆయన పదవి కాదు అక్కడంటే ఆయన ఈరోజు ప్రజాసేవ ఇంపార్టెంట్. చాలా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్పారు, నాకు పూర్తి అనుభవం వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రంలో నేను మంచి పదవి చేస్తాను. దాంట్లో భాగంగానే రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి దేశంలో ఎక్కడా లేని విధంగా 13,326 పైచిలకు పంచాయతీలకి ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి తద్వారా ప్రజలు ఏం పనులు కోరుకుంటా ఉన్నారో తన పంచాయతీల్లో వారు కోరుకునేటువంటి పనులు వారే నిర్ణయించుకుని గ్రామ సభల ద్వారా ఆ పంచాయతీకి వచ్చే నిధుల ద్వారా వారు పనులు చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే అది పవన్ కళ్యాణ్ గారని అందరూ గుర్తు చేసుకోవాలి. అలాగే కాకుండా ఒక పక్క కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఏర్పరచుకుని మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెప్పించేటువంటి వాటిలో ముఖ్య భూమిక పోషిస్తా ఉన్నాడు ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది మాకు చాలా గర్వకారణం. దానికి ఉదాహరణగా 4,500 కోట్లతో 30,000 పైచిలకు రోడ్లని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పండగకు ముందే పూర్తవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో పనులు కేటాయించడం, అనేకమైనటువంటి పనులు ఇప్పటికే పూర్తయినటువంటి సందర్భం. పల్లెల్లో పండగ కన్నా ముందే ఒక పండగ వాతావరణంలాగా చేసి మరి పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక మంచి అద్భుతమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు
మరి జనసేన పార్టీకి మంచి ఉత్తేజాన్ని తేవడమే కాకుండా యువకుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే నమ్మకం ఉంది. ఎవరికి? మొన్నటి వరకు జనసేన పార్టీలో పనిచేసేటువంటి యువకులకి, నాయకులకి, కార్యకర్తలకి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా 1000 నోళ్లతో ఆయన పొగుడుతుంటే మేము చాలా గర్వపడతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో మీరు అన్నట్టు మేము ఎమ్మెల్యేలు అయిపోదాం, శాసనసభ్యులు అయిపోదాం, ఇంకా ఎక్కువ సీట్లు పవన్ కళ్యాణ్ గారు అడగొచ్చు కదా, మరి తక్కువ సీట్లతో సరిపెట్టుకున్నారు అని కొంతమంది బాధపడి ఉండొచ్చు. కాకపోతే ఈరోజు మాకు కూడా చాలా మంచి గౌరవం, జన సైనికులుగా కానీ, జనసేన పార్టీ నాయకులుగా కానీ మంచి గౌరవం ఇవ్వటమే కాకుండా ప్రజల్లో కూడా పార్టీ పట్ల ఆదరణ పెరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదని ఈరోజు ఇటు జనసేన పార్టీ శ్రేణులు, అటు ప్రజలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మీ మీడియా ద్వారా కూడా పాదాభివందనాలు తెలియజేసేటువంటి అవసరం ఉంది. ఒకరోజు జనసేన పార్టీ అంటే కొంతమంది పార్టీ నవ్వుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజల్ని మనం నవ్వించేటువంటి పరిస్థితులు తీసుకొచ్చాం. జగన్మోహన్ రెడ్డి కష్టాలు పాలు చేసి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి పారిపోతే ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజు నవ్వుకున్నటువంటి ప్రజలే ఈరోజు మమ్మల్ని చూసి నవ్వుతా ఆదరిస్తూ ఉంటుంటే మాకు చాలా గర్వంగా ఉందని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను.